మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ మరియు వైష్ణవి క్యాటరర్స్, స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన, ఏ రోజుననైన గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచు. ఏలో జననీ ఏలో జననీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో. ఏలో జననీ నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో. నిరంతరం స్మర్తవ్యం నిమిత్తమాత్ర కర్తవ్యం అనే సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతీయుడైన శ్రీ వ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీత భాష్యంలో 964వ భాగానికి, భగవద్గీతలో 80వ భాగానికి స్వాగతం పలుకుతాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. రేపటి భాగంతో 81 భాగాలతో మనం భగవద్గీత ముగించుకోబోతూ ఉన్నాం. ప్రత్యేకించి 81 భాగాలు, 81 తిరగేస్తే 18 అధ్యాయాలు అనుకోకుండా కలిసింది. మొత్తం మీరు తక్కువేమనుకోవద్దు, 200 శ్లోకాలు చెప్పాను నేను. పక్కాగా రాసిపెట్టున్నా ఏం చెప్పామనేది. 200 శ్లోకాలు అంటే ఇంచుమించుగా 3వ వంతు పూర్తి చేసాం. పర్వాలేదు, 700లో 200, 4 వంతులకు ఎక్కువ, 3వ వంతుకు తక్కువ. ముఖ్యమైన శ్లోకాలు వేటిని విడిచిపెట్టలేదు. అలాగని మొత్తం 700 చెప్పాలంటే సాధ్యమయ్యేది కాదు. ఇక్కడున్న పరిమితులు పరిధులు కొన్ని ఉంటాయి. మళ్ళీ భయంకరమైన యుద్ధంలోకి వెళ్ళబోయే ముందు ఈ వేదాంతం ఒంటికి పట్టకపోతే, ఈ వేదాంతం అనే కవచం లేకపోతే ఆ వెర్రి యుద్ధాన్ని భరించలేం. జీవితం అనేటువంటి యుద్ధంలో ప్రవేశించే ముందు భగవద్గీత కవచాన్ని ఎవడు తొడుక్కుంటాడో వాడు ప్రశాంతంగా జీవనం సాగిస్తాడు. యస్మాన్నోద్విజితే లోకో లోకాన్నోద్విజితే చయ. లోకాన్ని వాడు భయపెట్టడు, లోకానికి వాడు భయపడ్డు. ఇదం తేన అతపస్కాయ నా అభక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచ్యం నచ మాంయోభ్యసూయతి. ఖచ్చితంగా చెబుతున్నాడు పరమాత్మ. ఓ 10 మంది పిలిచి నాకు గొప్ప జ్ఞానం పొందాను నేను, ముందు యుద్ధం మానేసి పోనీ యుద్ధం అయ్యాక. యుద్ధం సరే కానీ అప్పుడు చాలా విలువైనవయ్యా. ఒక్కొక్క శ్లోకం చదివితే చాలా కష్టాలు పోతాయి. శ్లోకాలు చదివితే కష్టాలు పోవు, శ్లోకాలు విని ఆచరిస్తే కష్టాలు పోతాయి. శ్లోకం ద్వారా జ్ఞానం పొందితే కష్టాలు పోతాయి. కవచం తొడుక్కుంటే దెబ్బ తగలకుండా ఉండదు, దెబ్బ నుంచి నన్ను కాపాడుతుంది. యుద్ధం రాకుండా ఉండదు, యుద్ధం వస్తుంది. దెబ్బ నుంచి కవచం కాపాడుతుంది. ఈ శ్లోకాలు స్తోత్రాలు కవచాలు లాంటివి, ఒక్కోసారి ఆయుధాలు లాంటివి కూడా. ఆ కవచం తొడుక్కుంటున్నాం మనం అంతే. ఇక కవచానికి పసుపు బొట్టెట్టి కుంకుమ బొట్టెట్టి చేస్తామని చేసుకో. కవచం ఇది పరమం పవిత్రం, కవచంతో ఆగుతావు, అంతకంటే ఏం లేదు. అంచేత గ్రంథాలకు పసుపు బొట్లు, పూజలు, పల్లకీలు ఊరేగించడం ఇవన్నీ సాంకేతికమైన విషయాలు. వద్దని కాదు, సాంకేతికం. దాని విలువ అంతే, అక్కడ ఆపండి దాన్ని, ఇంక దాన్ని పెంచేయకండి. ఎందుకంటే దేశం మొత్తం మీద ఆధ్యాత్మిక గ్రంథాల్లో భగవద్గీత అంత ఎక్కువగా అమ్ముడుపోయిన గ్రంథం మరొకటి లేదు. కానీ ఇవాళ అది శ్మశానాల్లో వినిపిస్తుందంటే మనం ఎక్కడ తీసుకెళ్ళని చూడండి దీన్ని. అందుకే ఆయన చెబుతున్నాడు, ఇదంతే నా అతపస్కాయ నా అభక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాత్స్యం నచ మాం యో అభ్యసూయతి. ఎవరెవరికి దీన్ని చెప్పొద్దో, ఎవరెవరికి దీన్ని వినే యోగ్యత లేదో చెబుతున్నాడు ఇక్కడ. నా అతపస్కాయ కొంచెమైనా జీవితంలో తపస్సు లేని వాడికి చెప్పొద్దు. తపస్సు అనగానే అదేదో తీవ్రం అనుకోకండి. తపస్వధర్మ వర్తిత్వం
నీ పని నువ్వు చేయడమే తపస్సు. తమ ఉద్యోగానికి, తమ వృత్తికి, తమ వ్యాపారానికి, తమ గృహిణీత్వ బాధ్యతలకి కట్టుబడి ఉండడమే తపస్సు. అది కొంచెమైనా లేనివాడికి, బాధ్యత లేనివాడికి భగవద్గీత అనవసరం. బాధ్యత లేనప్పుడు వెంటవాడు ముందు పొద్దున్న లేవడండి. అసలు 6ంటికి లేవని వాడికి భగవద్గీత అనవసరం. ముందు 6ంటికి లే, తర్వాత భగవద్గీత చదువు. 1 గంట వరకు భగవద్గీత చదివి అది కూడా తప్పే. 10ంటికి పడుకోమని చెప్పింది నీకు భగవద్గీత. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు. యుక్తాహార విహారాలంటే 1 గంటకు పడుకోవడం కాదు, 10ంటికి పడుకో, 5ంటికి లే. నా అతపస్కాయ, స్వధర్మ నిర్వహణ లేనివాడికి, తన బాధ్యత తాను సక్రమంగా చేయనివాడికి ఇది చెప్పి ఉపయోగం లేదు. వాడు దుర్వినియోగం చేసేస్తాడు. ఎందుకంటే ఆఫీసులో కూర్చుని భగవద్గీత అక్కడ పెట్టి చదువుతూ ఉంటాడు. ఫైళ్ళన్నీ అక్కడ ఉంటాయి. ఆ ఫైల్స్ పరిష్కరించడు, భగవద్గీత చదువుతాడు. చూసిన వాళ్ళు ఇంత పొడుగు బొట్టు, ఈ పెద్ద ఇండు బొట్టు, అడ్డబొట్టు ఏదైనా పెద్ద కుంకం బొట్టు, ఆయన ఎప్పుడు భగవద్గీత చదువుతారండి. ఆఫీసులో భగవద్గీత చదవడం తప్పు, నేను చదవమని చెప్పలేదు. నీ పనంతా అయిపోయి ఖాళీగా ఉంటే పోనీ సొరుగులో పెట్టుకుని 5 నిమిషాలు తీసి చదువుకుంటే వేరే విషయం. ఈ 81 భాగాల భగవద్గీత, 200 శ్లోకాలుగా చెప్పిన భగవద్గీత వ్యాఖ్యానం, ప్రణవానంద స్వామి పాదాల సాక్షిగా, జగద్గురువులు ఆది శంకరుల తేజస్సు సాక్షిగా చెప్పిన భగవద్గీత ఈ దేశంలో అవినీతిని 1% తగ్గించినట్టుగా అనిపిస్తే ఈ శరీరంలో ప్రతి అణువు పరమ పవిత్రమైనట్టే. వింటున్న వాళ్ళు తప్పు చేయకండి చాలు. నేను ఎవ్వరిలో మార్పు కోరట్లు. వింటున్నావు, నువ్వు లంచం తీసుకోకు చాలు, మానేయి. తీసుకుంటే ఇక నుంచి మానేయి. డొంకలు చెప్పొద్దు, వంకలు చెప్పొద్దు, మానేసి. ప్రాణం పోయినా సరే మానేసి. లంచం తీసుకోకపోతే ప్రాణం తీసేస్తానే కూడా ఎవడు లేడు. ప్రలోభపడి మనమే తీసుకుంటున్నాం. చేయవలసిన పని సక్రమంగా చేయ, రోజులు వాయిదా వెయ్యకు. నువ్వు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నావు, ఎవరో ఒక కాగితం కోసం ఇచ్చారు, వెంటనే ఇచ్చే కాగితం. అత్తెరగయ్యాలి, ఇత్తెరగయ్యాలి, అప్పుడు రా, ఇప్పుడు రా. అవసరమైనవేవో చెప్పు, అనవసరపు యాతనలో వాళ్ళని పెట్టద్దు. ఒక సులభమైన ఉపాయం చెప్పి పంపేసి. అది భగవద్గీత. నా అభక్తాయ, భక్తి లేని వాడికి చెప్పద్దు. ఇంకా నచ అశుశ్రూషవే. శుశ్రూష అంటే శ్రద్ధగా వినడం. అశుశ్రూష శ్రద్ధగా వినరు కొంతమంది. అంటే కొంతమందికి భగవద్గీత మేము పెట్టించామండి, మేము గొప్ప, మేము ఎప్పుడు ఇలాంటివే పెట్టిస్తామండి. ఆ డబ్బు ఉంది కాబట్టి. మా ఇంట్లో రోజు భగవద్గీత పారాయణ. మీ ఇంట్లో పారాయణ ఏంటి? నువ్వెందుకు పారాయణ చేయవు? నువ్వెందుకు వినవు? నువ్వెందుకు చదవు? వాడెవడు పారాయణ చేయడానికి? వాడు చేస్తే వాడికి వస్తుంది పుణ్యం, నీకు రాదు. వాడికి డబ్బులు వచ్చాయి, నీకు పుణ్యం రాలా, డబ్బులు రాలా. వాడికి డబ్బులేనా వచ్చాయి. ఎందుకంటే ఆయన చేసేది కూడా వాళ్ళ కోసం చేస్తున్నాం, మనకేమిటి ఏదో. ఈ మొత్తం సంపూర్ణ రామాయణ పారాయణ, సంపూర్ణ భాగవత పారాయణ, సంపూర్ణ భగవద్గీత పారాయణ, ఈ పారాయణలన్నీ ఎవరికి ఉపయోగపడతాయో నేను చెప్పలేను. పెట్టించిన వాడికి మాత్రం ఉపయోగపడవు. నాకు తెలుసు, అనుమానం లేదు. నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకేం మొహమాటం లేదు. మాయలు చేయొద్దు పురాణాలతోటి. ఇది అగ్ని లాంటి సాహిత్యం, దీన్ని తేజస్సును ఉపయోగించుకోండి. కాల్ చేస్తుంది, జాగ్రత్త. పాపాలు చేయొద్దు బ్రాహ్మణులైన వాళ్ళు. పారాయణ చేసినంతలో ఇంటిలో మహిమలు జరగవు. ఆ తత్వం వాడికి అర్థం కాల. ఏ మహిమ జరుగుతుందని మీరు ప్రచారం చేస్తున్నారు, ఎలా సాధ్యం అవుతుంది? అందుకే మతం మీద నమ్మకం పోతుంది, మారిపోతున్నారు. జరగట్లేదు. ఎవడో వచ్చి మోకాలకు నూనె రాయగానే మతం మారిపోతున్నారు. సిగ్గుగా లేదా? భగవత్ 7 రోజులు పారాయణ చేసినా ఇంట్లో శుభం జరగలేదా? మోకాలకు నూనె రాయగానే జరిగిందా? ఎవడు దేవుడు గొప్పవాడో వెంటనే చర్చ రాలేదా? ఇందుకు కారణం మనం కాదా? ఆ భాగవత్ తత్వాన్ని వాడికి అర్థం చేయించడం మానేసి పారాయణ చేసి వాడి దగ్గర 10,000 పుచ్చుకున్నాం, వెళ్ళిపోయినాం. వాడు ఇచ్చేసాం అనుకున్నాడు, వాడికి ఎలాగో పుణ్యం ఏం రాలేదు. మనం అంతకంటే ఏమనుకున్నాం, వాడు ఏమన్నాడు చేసాం, మనకేమిటండి, వాడి పాపాల నుంచి మనం కాపాడతాం ఏమిటి, మన 10,000 మనం పట్టుకుని వెళ్ళాం. అంతకంటే భాగవతంలో ఒక్క ఘట్టం, వామన చరిత్ర, గజేంద్ర మోక్షం, ప్రహ్లాద్, ఏదో ఒక్కటి తీసుకుని 1 గంట వాడిని కూర్చుని వినమనని బుర్రకు ఎక్కేలా చెప్పానండి. ఇదే నచ్చ అశుశ్రూషవి. పెట్టించిన వాడు వినడా? వాడు పెళ్ళం బయట షికార్లు కొడుతూ ఉంటారా? వచ్చిన వాళ్ళకి కాఫీలు ఇస్తూ ఉంటారా? ఈ బ్రాహ్మడు ఇక్కడ కూర్చుని పారాయణ చేయాలా? ఆ తీర్థం ఒకటి పుచ్చుకుంటారా? దాంతో అయిపోవాలా? ఇదే నచ్చ అశుశ్రూషవే. శ్రద్ధ లేని వాడికి ఎందుకంటే చెబుతున్నాం మనం. ఇంకొక మాట, ఇది కాలక్షేపం చర్చ కాదు. శ్మశానాల్లో వెయ్యొద్దు భగవద్గీత. ఈ దేశంలో ఒక దరిద్రపు లక్షణం ఏమిటంటే, ఏదైనా శ్మశానంలో కానీ అపరకర్మ కానీ పోయినప్పుడు సందర్భాల్లో కానీ వాడాము అంటే ఇక దాన్ని శుభంలో వాడకూడదని ఒక సెంటిమెంట్ పెట్టుకున్నాం. ఒక పీట మీరు తద్దినానికి వాడారు, దాన్ని శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ పెళ్ళికి వాడచ్చు, నష్టం ఏమీ లేదు. దాని పేరే తద్దినం పీట, ఎందుకు పెట్టాలి అలాగా? నాకు అర్థం కాదండి. అపరకర్మ చేస్తున్న పెద్ద కొడుకు మనిషేనా? వాడు తర్వాత కొడుకు పెళ్లి చేయడం లేదండి. వాడు స్నానం చేశాడు అంతేనా? పెద్ద కొడుకుని నమ్మేశారా? లేదా వాడిని ఏమో సజీవ దహనం చేశారా? లేదే. మరి ఆ కొడుకు పనికొచ్చినప్పుడు ఆ పీట ఎందుకు పనికిరాదండి? మన మనస్సులో ఏం పెట్టుకున్నామంటే, శ్మశానానికి సంబంధించింది, అపరకర్మకు సంబంధించి ఏది వాడినా సరే ఇది ఇంట్లో ఉండద్దు.
ఎక్కడొక్కడికి వెళ్ళాలా భూమండలం మొత్తం మీద, అంటే ఈ అపవిత్రత వాడికి అంటిస్తున్నావు, నీ అపవిత్రతని. నిజంగా నీ అపవిత్రత సెంటిమెంట్ నిజమైతే అది నీ దగ్గర ఎట్టి పెట్టుకుంటావా, అవతల వాడికి పంపిస్తావా? అది మరీ పాపం కదా. అసలు ఈ అపవిత్రత అనే సెంటిమెంట్ పక్కనెట్టండి. నేను చాలా తెలిసిన వారి దగ్గర అడిగి చెబుతున్నా, ఆబ్దిక నాడు యజ్ఞోపవీతం కూడా మార్చవలసిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. సవ్యం అపసవ్యం ఎందుకు పెట్టారండి? యజ్ఞోపవీతం ఉపవీతం సవ్యం ఎందుకు పెట్టారండి? దాన్ని అలా మార్చుకుంటే చాలు, దీన్ని తీసేయక్కర్లేదు. శ్రావణ పూర్ణిమ ఒక్కరోజే యజ్ఞోపవీతం మార్చాల్సిన రోజు. ఇంకా కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి, అది వేరు, ఇంకా అక్కర్లేదు. యజ్ఞోపవీతమే నువ్వు మళ్ళీ ఉపయోగించవచ్చు అని చెబుతుంటే అన్నిటి మీద సెంటిమెంట్ పెట్టుకోవడం వల్ల ఏమైంది? భగవద్గీత శ్మశానంలో వేసేసరికి శ్మశానంలో తప్ప ఇంకెక్కడా వేయకూడదేమో అనే భావన వచ్చేసింది. తద్దినం పేట్లా తయారైపోయింది భగవద్గీత. కామధేనువు, కల్పతరువు, చింతామణి తద్దినం పేట అయిపోయిందమ్మా. ఇది సెంటిమెంట్లు పెంచుతారా? దీని చుట్టూ బూజు పెడతారా? సాలిగూళ్ళు పెడతారా? గోడలు కడతారా? గోడలు బద్దలు కొట్టడానికే 81 భాగాలు చెప్పాను. ఇది మన గుండెల్లో ఉండవలసిన తేజస్సును తీసుకెళ్ళి గోడల పక్కన బారేస్తారా? ఇంట్లో ఉంటే చాలు, వింటే చాలు, తింటే చాలు, మన బుద్ధి మారకుండా ఉంటే చాలు. ఇదంతేనా అతపస్కాయ నా అభక్తాయ కదాచన. కాలక్షేపానికి కానీ శ్మశానాల్లో వాడడం కానీ అన్ని తప్పులే పరమాత్మ స్పష్టంగా చెబుతున్నాడు. అంతేకాదు, నా అశుశ్రూషవే వాచ్యం నచమాం యో అభ్యసూయతి. నా గురించి అసూయపడేవాడు, తిట్టేవాడు, నమ్మనివాడు ఉంటే వాడి దగ్గర చెప్పకయ్యా, ఎందుకయ్యా అన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడండి. అందుకే మనం భగవంతుడిని నమ్మని వాడితో చర్చల్లో పాల్గొనకూడదు. ఇలా ప్రతిదానికి సమాధానం ఇవ్వడం మన కర్తవ్యం కాదండి. అసలు మనం ఆచరించడమే కర్తవ్యం, ఆచరించడం మీద దృష్టి పెట్టండి, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు కృష్ణుడు చిట్ట చివరి మాటగా ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పాక పిల్లాడిని అర్థమైందా అని ఎలా ప్రశ్నిస్తాడో అలాగే అడుగుతున్నాడు. పూర్తిగా పాఠమే ఇది. కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతస. చిన్నపిల్లాడిని తల్లిగినట్టు, నాన్న ఆనందం నాకు బాగుందమ్మా, నిద్రపట్టిందా, మంచి కాలాలు వచ్చాయా అని అడుగుతుంది ప్రేమగా. అలాగా కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. రాజసూయ యాగం మీ అన్నగారు చేస్తుంటే